గౌతమ్ కాశ్మీర్‌కి వెళ్ళి అతిథి కలిసిన హై ర్యాంకింగ్ ఆఫీసర్‌ని కలిసి మాట్లాడి రిటర్న్ అయి వస్తూ ఉంటాడు. మరోవైపు పెళ్లి మండపంలో అహల్య అతిథిని వెతుకుతూ అతిథి రెడీ అవుతున్న రూమ్ ముందుకి వెళ్ళి పెళ్లి కూతుర్లా రెడీ అయిన అతిథిని చూస్తూ నిలబడిపోతుంది. మరోవైపు అవంతిక, కార్తిక్ ఇద్దరు అహల్యని చంపాలని ప్లాన్ చేసుకొని జ్యూస్‌లో విషం కలిపిస్తారు. ఆ విషం కలిపిన జ్యూస్ గ్లాస్‌ని పట్టుకొని అవంతిక కార్తిక్‌తో ఈ జ్యూస్ మనం అహల్యకి అందిస్తే అహల్యకి అనుమానం వస్తుందేమో అని అంటూ ఉండగా ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు జ్యూస్ ఇస్తే ఖచ్చితంగా అనుమానపడుతుంది అని అంటూ ఉంటాడు కార్తిక్. దానికి నేను ఒక ఐడియా వేశాను. ఈ జ్యూస్‌ని నానమ్మతో ఇప్పిద్దాం అని అంటూ కన్నింగా నవ్వుతూ అవంతిక, కార్తిక్ ఇద్దరూ కలిసి భానుమతి దగ్గరికి వెళ్తారు. ఏంటే నా కోసం జ్యూస్ తీసుకొచ్చావా అని భానుమతి అడుగుతుండగా నీకోసం కాదు, నీ మునిమణిమణి కోసం. అహల్య నిన్నటి నుండి తను ప్రెగ్నెంట్ అని కూడా పట్టించుకోకుండా ఏమీ తినట్లేదు. నువ్వే ఈ జ్యూస్ని అహల్యతో తాగించు అని అవంతిక అనగానే అలాగే అంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది భానుమతి. ఇక గౌతమ్ తిరిగి కారులో స్పీడ్గా వస్తూ ఉంటాడు. భానుమతి అహల్యని పిలుస్తుంది. ఏంటి బామ్మగారు అని అడుగుతుండగా టిఫిన్ చేసావా అని భానుమతి అడగ్గా లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతుంది అహల్య. ఇదిగో ఈ జ్యూస్ తాగు అనగానే అలాగే అని తల ఊపి ఆ జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది. కానీ తాగకుండా చూస్తూ ఉంటుంది భానుమతి. ఏంటే తాగకుండా చూస్తున్నావు, తాగు అని అనగానే ఆ జ్యూస్ని తాగుతూ ఉంటుంది అహల్య. గౌతమ్ తిరిగి వస్తూ ఉంటాడు. అహల్య ఆ జ్యూస్ని తాగేస్తుందా, తనకేదైనా ప్రమాదమా, గౌతమ్ కాపాడుకోగలడా, అసలు కాశ్మీర్లో గౌతమ్ కలిసింది ఎవరిని, ఇంద్ర నిజంగానే బ్రతికున్నాడా లేదంటే చనిపోయాడా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.